తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మండు టెండల్లాగా బగబగబగ మండిపోతున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు ప్రతిపక్ష విపక్ష నేతలు. మరొక శ్రీలంక లాగా మారుతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటూ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అయినటువంటి బండి సంజయ్ కామెంట్ చేస్తూ ఉంటే, ఇంకోవైపు 1,50,000 కోట్ల అప్పు చేసింది ఇది ప్రజాపాలన అంటూ కిషన్ రెడ్డి అంటున్నాడు. ఇక కేసీఆర్ జాతిపిత అయితే రేవంత్ రెడ్డి బూతుపిత అంటూ హరీష్ రావు మాట్లాడుతున్నాడు. సో ఇంకోవైపు తాగుబోతూ మాజీ ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతారు. ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. ప్రధానంగా ఇవాళ బీసీ కులగణకు సంబంధించి 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ 2 బిల్లులు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు. మేడం నమస్తే. సో చాలా లాంగ్ బ్యాక్ మీ కొడుకు పెళ్ళి అనంతరం మళ్ళీ ఇప్పుడు కలుస్తూ ఉన్నాం. సో ఏమనిపిస్తుంది ఈ రాజకీయాలు ఇవన్నీ చూస్తూ ఉంటే? నిన్న ముఖ్యమంత్రి గారు కౌంటర్ ఇవ్వడం, దానికి హరీష్ రావు కౌంటర్ ఇవ్వడం. సో హరీష్ రావు జాతి పిత అంటున్నాడు కేసీఆర్ను, మీరేమో తాగుబోతు అని మీరు అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఇది అవాస్తవమా వాస్తవమా చెప్పాలి. తాగుబోతు ముఖ్యమంత్రి కాదా చెప్పాలి. ఒకసారి ఏడాదికి ఒకసారి ఫామ్ హౌస్లో నుంచి బయటికి రాకుండా తాగి ఫామ్ హౌస్లో వండుకునేటటువంటి గత ముఖ్యమంత్రి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి 14 గంటల నుంచి 16 గంటల వరకు పనిచేస్తున్నాడు. తేడా అయితే కనబడుతుంది కదా. ఆ ముఖ్యమంత్రి ఏనాడు ప్రజల ముందుకు రాకుండా, ఏనాడు కూడా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, తను అనుకున్నదే వేదం, తను అనుకున్నదే శాసనము అన్నట్ల నడిపించినటువంటి ఈ కేసీఆర్ ఎన్నోసార్లు మనం చూసినాం కూడా. సభలలోకి వచ్చేటప్పుడు మెట్లెక్కని రాకుండా ఊగుతుండే, హెలికాప్టర్ల నుంచి దిగుతుంటే కింద పడిపోయాడు తాగి. ఎన్నోసార్లు ఇవన్నీ సంఘటనలు మనం చూసినాం. తాగిన ముఖ్యమంత్రి తెలంగాణకి ఏ విధంగా అయితే తాగుబోతుల రాజ్యం చేసిండో, గల్లీ గల్లీకి లైసెన్సులు ఇచ్చి వైన్లు, లిక్కర్ షాపులు పెట్టించి, గుడి చూడలే బడి చూడలే, పక్క పక్కన అప్పట్లో గతంలో కిలోమీటర్ రేడియస్లో గుడికి బడికి దూరంగా వైన్లు, లిక్కర్ షాపులు ఉంటుండే. మరి అలాంటిది పోయి గల్లీ గల్లీకి అదేదో పెద్ద వ్యాపారము అన్నట్టు, కిరాణా వ్యాపారం అన్నట్టు దాన్ని విస్తరింపజేసినటువంటి తాగుబోతు వ్యవహారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరికి ఏది చేతనైతుందో అది చేశారు. ఆయన తాగుతాడు కాబట్టి తాగుబోతులను పెంచాడు. డ్రగ్ మన హైదరాబాదులో ముఖ్యంగా మాదక ద్రవ్యాల కథ నడిచింది ఎవరి హయాంలో చెప్పండి. ఎందుకు భారతదేశంలో అటు సైడు వేరే రాష్ట్రం సైడు ఉన్నట్టుగా తెలంగాణని, హైదరాబాదుని డ్రగ్స్ పూర్తిగా పరిచయం చేసినటువంటి వాళ్ళు, పూర్తి స్థాయిలో సర్వనాశనం చేసినటువంటి వాళ్ళు కొడుకు, తాగుబోతుల రాజ్యం చేసినటువంటి వారు కేసీఆర్. కాబట్టి వాళ్ళకి ఏం నామకరణం చేయాలనో ఒకసారి ప్రజలే నిర్ణయించారు. కాబట్టి సుజాత గారు ప్రధానంగా 10 ఏళ్ల పాటు తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన అవమానపరిచేలా రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతారు అనేది బీఆర్ఎస్ నేతల కాన్సెప్ట్. సో ప్రధానంగా హరీష్ రావు డిమాండ్ చేస్తా ఉన్నాడు, సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి అనేది వాళ్ళ డిమాండ్. ఎందుకు చెప్తారు? మీరు మా ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్ల నోటికి వచ్చిన కూతలు కూసుకుంటా, ఇప్పుడు ఆయన కూడా ముఖ్యమంత్రే కదా, ఆయనకు కూడా 18-20 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్నది కదా. మరి ఆయనను కూడా పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్లు తిడుతుంటే ఆయన ఎందుకు ఊరుకుంటాడేమో? చీముడిని ఎత్తురు లేదా ఒంటిలో? నీకు అధికారం ఉన్నప్పుడు, నీకు మీ నాయన కూర్చున్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్లో కూర్చుంటే 100 బూతులు మాట్లాడుతుండే. అప్పుడు లేనటువంటిది మీరు చేసిన వ్యవహారం మీద కేవలం ఆయన ఎవరికేం చేయకుండా అందరినీ తిడుతుండే. ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించినటువంటి వ్యక్తిని తిట్టకపోతే ఎవరిని తిడతారు? వాళ్ళ ఆస్తులన్నీ గుంజుకొని తెలంగాణ జాతికి అంకితం చేస్తే అప్పుడు తెలుస్తుంది బూతులా బాతులా, లేకపోతే ఉన్నటువంటిది బిర్యానీ దినుడా, ఉన్నది బుర్జ్ ఖలీఫాల బతుకుడా తెలుస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, తెలంగాణ దోపిడీకి కారణమైనటువంటి కుటుంబాన్ని తిట్టకుంటే ఏం చేస్తారు? బరాబ్బర్ తిడతారు. సామాన్య ప్రజలే తిట్టిండ్రు. ముఖ్యమంత్రి స్థాయిలో బరాబ్బర్ ప్రజల పక్షాన తిట్టాల్సినటువంటి అవసరం. ఎందుకంటే తెలంగాణను భ్రష్టు పట్టించిండు, తెలంగాణను అప్పులపాలు చేసిండు, తెలంగాణను సర్వనాశనం చేసిండు. ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా కాదు, అప్పుల రాష్ట్రం. పేద రాష్ట్రమైనా పర్వాలేదు, నా ఇంట్లో నేను గంజి దాగి బతకొచ్చు, కానీ పొద్దున్న లేసా నా ఇంటి మీద అప్పు ఉన్నదని చెప్పి టెన్షన్లో బతికేదానికన్నా మరి కుక్కలు చింపిన ఇస్రాకు చేసినప్పుడు ఎట్లా టెన్షన్తో బతకరు తెలంగాణ ప్రజలు? స్ట్రెచ్చర్ అనేది ఒకటి కాంట్రవర్సీ అవుతుంది తెలంగాణలో. ముఖ్యమంత్రి గారేమో నేను పార్టీని ఉద్దేశించి మాట్లాడి అంటారు, కానీ బీఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రిని చంపాలని కుట్ర చేస్తా ఉన్నారు. సో స్ట్రెచ్చర్ మీద ఉన్న వ్యక్తి మార్చరికి పోతారని ఎట్లా అవమానపరుస్తారు? ఎందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అనేది మీరు ఏమో మాట్లాడారు కదా, వస్తాడు పులి గిలి అని మాట్లాడి ఏం చేశారు? నేను ఇప్పటి వరకు ఆయన 57 లక్షల అనుకుంటా కదా మరి ప్రజల సొమ్ముని తీసుకున్నాడు ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి. అటు గజ్వేల్కి కానీ, ఇటు అసెంబ్లీకి కానీ, తెలంగాణకు ప్రధాన ప్రతిపక్షమైన నాయకుడు
చేయాల్సినటువంటి బాధ్యత కదా ఒకటేనా? అటెండెన్స్ వేసుకొని పోయి జీతం తీసుకోవడమా? బరబ్బర్ అంటాడు. ఎవరైనా అంటారు. ఆయన అంటాడు, నేనంటా, నువ్వంటే ఎవరన్నా అంటారు. స్టేచర్ లేకపోయినటువంటి వ్యక్తి ఇంక వీల్ చైర్ మీద పోతాడా, ఇంకేడికన్నా పోతాడా అనేది డెఫినెట్గా మాట్లాడొచ్చు. ఆ రోజు ఆరోగ్యం బాగాలేనప్పుడు మా ముఖ్యమంత్రే కదా పోయి పరామర్శించింది. ఈరోజు సబ్జెక్టు ఉన్నదాని మీద మాట్లాడేటప్పుడు బరబ్బర్ అంటారు. అవమానించడం కాదు. ప్రతిసారి మీ మల్లారెడ్డి గతంలో రేవంత్ రెడ్డిని తిట్టినప్పుడు మీరు నోట్లకెళ్ళి మాట మాట్లాడినా ఎన్ని తిట్లు తిట్టిండు మల్లారెడ్డి? మీ ఆయన ఎవడో ఉంటాడు కదా ఆడ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, అర్బన్ కదా సంథింగ్ ఎమ్మెల్యే ఉండే చూడు. ఎవరు? సంజయ్ కాదు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రిగా కూడా ఉండే కదా వాడు, దిక్కుమాలినోడు. ఆడేమి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అనుకో, జీవన్ ఎవడో ఆడ ఎట్లా తిడుతుండే, నోటికి వచ్చినటువంటి బూతులు తిడుతుండే. శ్రీనివాస్ యాదవ్ ఎట్లా తిడుతుండే, గువ్వల బాలరాజు ఎట్లా తిడుతుండే, ఆయన పేరు ఇంకొకని పేరేంది సుమన్, బాల్కా సుమన్ ఎట్లా తిడుతుండే. అప్పుడు అంతా మీరు ఏం నోర్లు మూసుకొని ఇంకా ఇంకా అప్పటికి ఇంకా రెచ్చగొట్టించి ఇంకా మా మీద ఉసిగొల్పి మా మీద దాడులు జరిపే స్థితికి తీసుకొని వచ్చి ఈరోజు మమ్మల్ని ఈరోజు కేవలం మీరు చేసినటువంటి తప్పుల మీదనే మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు వ్యక్తిగతంగా దూషణలు, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టుడు, హెరాస్మెంట్ చేసుడు, అరెస్టులు చేసుడు, కేసులు పెట్టించుడు ఎన్ని చేయలే మీరు? అన్ని చేసినా భరించారు. తెలంగాణలో ఉద్యమం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిన్ను దింపడమే మా లక్ష్యంగా తెలంగాణ ప్రజలందరూ కోరుకున్నది. కాంగ్రెస్ని తీసుకొని వచ్చింది కాబట్టి ఇచ్చిన తెలంగాణ, కాపాడాల్సినటువంటి తెలంగాణను కూడా కాంగ్రెస్ మీద డిపెండ్ అయి ఉన్నది కాబట్టి నేను తీసుకొని పోయి మూలకేసి ఒత్తి పడేసారు తెలంగాణ ప్రజలు. అంతకుమించి ఇంకా ఎంతో మంది తిట్టిండ్రు. ఇంటర్ విద్యార్థులను చంపినప్పుడు ఎక్కడ పోయింది మీ అయ్యా? గుర్తులేదా? మరి ఇప్పుడు మీ నాయనని ముఖ్యమంత్రికి తిట్టొద్దు అంటున్నావు. అప్పుడు 30 మంది విద్యార్థులు చచ్చిపోతే ఏమైంది? 40-50 మంది ఆర్టీసీ ఉద్యోగస్తులు చచ్చిపోతే ఏమైంది? కొండగట్టులో బస్సు తప్పు చేస్తే బరాబర్ ఎవరికైనా తిడతాం. వాళ్ళంటే మేము అనుకోకుండా ఉట్టి కూర్చోవడానికి జాతి పిత గాంధీ మహాత్ముడు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపి అనే కాలం పోయింది. మీరంటే మా ఒంటిలో చీము నెత్తురు లేదనుకోకండి. ఒకటంటే 10 అంటాము బరాబర్ అనకుండా ప్రజాపాలనలో మీరు సూచనలు సలహాలు ఇవ్వండి, మాట్లాడండి, ప్రతిపక్షంగా కూర్చొని మాట్లాడండి. మొన్న సిగ్గు శరం ఉందా? వాకౌట్ చేసిండు అసెంబ్లీలో. ఎందుకు పోయిన బయటికి? ప్రశ్నించాలి, అడగాలి, మాట్లాడాలి. అసెంబ్లీ గురించి హరీష్ రావు చర్చ చేస్తా ఉన్నాడు. ఒక బూతు పితగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ జాతి పిత అయితే రేవంత్ రెడ్డి బూతు పిత. భాష మార్చుకోవాలని అంటున్నాడు. అసెంబ్లీలో వాళ్ళ మామ మాట్లాడినటువంటి మాటలు గుర్తు చేసుకోమని ఒకసారి. అసెంబ్లీలో మాట్లాడడము అని అంటే అది కేసీఆర్. సరే నేను అడుగుతున్నాను, మీరు వచ్చి మాట్లాడాలి కదా. బయటికి పోయి ఏం బిక్కి ఏడుతున్నదని బయటికి పోయి కూర్చుంటు అంటే ఆయన చెప్పే మాటలు సమాధానం చెప్పజాలకనా, లేకపోతే ఒక దళిత నాయకుడు అసెంబ్లీ స్పీకర్గా ఉన్నందుక మీకు ఏం తట్టుకోలేక అసెంబ్లీలో కూర్చోలేకపోతున్నారు? ప్రతిపక్ష నాయకులు తిట్లన్నా పడాలి, మమ్మల్ని తరిమేలే. దళిత ఎమ్మెల్యే ఉంటే మీరు మమ్మల్ని సస్పెండ్ చేసి శాశ్వతంగా ఆయన ఎమ్మెల్యే పదవి కాలం ఉన్న బహిష్కరించారు. మీరు మేము తట్టుకోలే. అవన్నీ బయట కూర్చొనైనా కొట్లాటలు చేసినాం మేము 5 ఏళ్ళు. రివెంజ్ కాదు అంత మమ్మల్ని చేసినా కూడా మేము ప్రజల పక్షాన పోరాడినేమో అంటున్నా. మీ మామని తిట్టిండ్రో మిమ్మల్ని తిట్టిండ్రో అనే తప్పు చేయకుంటే మిమ్మల్ని ఎవరు ఏం తిట్టారు? తప్పు చేయకుంటే మిమ్మల్ని ఎవరు తిట్టారు? తప్పు చేసి సర్వనాశనం చేశారు కాబట్టి తిడుతున్నారు. మీకు దమ్ముంటే అసెంబ్లీలో ఎదుర్కోవాలి. వాకౌట్ ఎందుకు చేసిరు? ఏమైందని? ఎవరికి ఏమైందని? మాయరోగం వచ్చిందని ఎందుకు వాకౌట్ చేశారు? పథకాలని, ప్రభుత్వ విధి విధానాలను ఎండగడుతున్నందుకే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఇది ఒక చీకటి రోజు అసెంబ్లీ చర్చలో. సిగ్గుండాలే. ఒక దళితుని మీద అటాక్ చేయడానికి పోయినటువంటి ఇది నీది కాదు, నీ సొమ్ము నీ సొత్తు కాదు, ఇది మా అందరిది అనేటప్పుడు ఏకవచనంతో మాట్లాడేటప్పుడు స్పీకర్కి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎవరున్నా ఆ స్థానంలో ప్రతిపక్షంలో ఉన్న మేమైనా, మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా కూడా బహువచనంతో మాట్లాడాలి. స్పీకర్ అంటే గౌరవులు, అక్కడ గౌరవించాలి. అది కులము మతము కాదు, అక్కడ కూర్చున్నటువంటి సీటుని గౌరవించాలి. ఆ గౌరవం లేనటువంటి మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు కాదు కదా. మీరు మమ్మల్ని ఏమీ చేయకుండా శాశ్వతంగా సస్పెండ్ చేసినటువంటి రోజులు గుర్తు చేసుకోండి. జగదీశ్వర్ రెడ్డికి సిగ్గు శరం లేదు అసలుకి. పొట్టాడు ఈ నాటకాలు దొబ్బుతున్నాడు కానీ పూర్తిగా ఆడ సూర్యాపేటల ఏదో ఇద్దరు మధ్యలో గెలిచిండు కానీ లేకపోతే దిక్కు దివాణా లేకుండా పోతుండే. మీరు కూడా ఒక మాజీ మంత్రిని పట్టుకొని మీరు అంటే బరాబర్ అంట మా ముఖ్యమంత్రుల్ని మా నాయకుల్ని అన్నప్పుడు బరాబర్ అంటాం మేము. బరాబర్ అంటామని చెప్తున్నా. ఇందాకనే చెప్పిన ఓ చెంప కొడితే ఇంకో చెంప చూపించే కాలం పోయింది. మేము ముఖ్యంగా గాంధీ మహాత్ముని వంశంలో ఉన్నటువంటి వాళ్ళము, గాంధీ మహాత్ముని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళము.
మాకు మీలాగా దౌర్జన్యాలు చేయని రావు కానీ అన్న మాటకు జవాబు చెప్పడానికి బరాబర్ వస్తుందని చెప్తున్నా. రైట్. ఇక తెలంగాణ మరొక శ్రీలంక లెక్క మారబోతుంది అంటున్నారు బండి సంజయ్. నిజంగానే తెలంగాణ శ్రీలంకలో మారబోతుందా? అప్పుల కుప్ప చేస్తుంది. ఈ 15 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పారు. వాళ్ళ బాస్ని అడగమను, ఢిల్లీలో కూర్చున్న వాళ్ళ బాస్ని అడగమను. వాళ్ళ బాస్కు చేతికి భారతదేశం ఇచ్చేటప్పుడు కేవలం 75 సంవత్సరాలల్లా 65 సంవత్సరాలల్లా భారతదేశం అప్పు 56 లక్షల కోట్లు. అంటే సంవత్సరానికి 1,00,000 కోట్లు కూడా కాలేదు. 56,000 కోట్లు సంవత్సరానికి 1,000 లక్షల కోట్లు కూడా కాలేదు. వాళ్ళ బాస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన తినుబండరాలకో ఆయన తిరుగుడుకో లేకపోతే వాళ్ళ వ్యవస్థను నడిపించుకోవడానికో దేశాన్ని సర్వనాశనం చేసి అప్పుల కుప్పగా మార్చిన పాకిస్తాన్ చేస్తారా, శ్రీలంక చేస్తారా? 100 దేశాలు పేద దేశాలను అన్ని కలుపుకొని వచ్చి ఈరోజు భారతదేశం అప్పులు చేసి పెట్టేశారు. ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు? ఈరోజు అప్పు ఎంత భారతదేశం మీద? 150 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయింది. అంటే 56 లక్షల కోట్లుంటే 56,000 కోట్లుంటే ఈరోజు 156 లక్షల కోట్లు తీసుకొని వచ్చింది ఎవనయ్యా? మిమ్మల్ని అడగటోళ్ళు లేరనా? పెట్రోల్ ధర పెంచిర్రు, పెట్రోల్ మీద వస్తున్న లాభాలు ఎక్కడ పోతున్నాయి? నిత్యావసరాల సరుకుల ధరలు పెంచిర్రు. ఈరోజు GST రూపం మీద భారతదేశం నుంచి 80% వసూళ్లు చేసి మీ ఖజానాకు వస్తున్నాయి. తిరిగి మీరు రాష్ట్రాలకు ఇస్తున్నది ఎంత? మీ ఖజానాలో ఉన్నది ఎంత? మీరు అప్పులు చేస్తున్నది ఎంత? పోనీ అభివృద్ధి ఏమన్నా చేసిండ్రా అంటే అభివృద్ధి నిల్లు, అప్పులు ఫుల్లు. ఇంత చేసినటువంటి మీరు ఈరోజు వచ్చి తెలంగాణ గతంలో కేసీఆర్ని అడిగి దుమ్ము దులిపి 2 చెంప మీద అటు చెంప ఇటు చెంప వాయించడానికి శాతగా లేదని ఇప్పుడు మాట్లాడుతారు. ఆ రోజు రాష్ట్రం ఇచ్చినప్పుడు 17,000 కోట్ల మిగులు బడ్జెట్, 72,000 కోట్ల అప్పులుంటే రాష్ట్రానికి 7.5 లక్షల కోట్ల అప్పు చేసిన వెధవను వదిలేసి ఈరోజు అప్పులు తీరుస్తున్న మాకు, ఇచ్చిన పథకాలను అమలుపరుస్తున్న మాకు, సంక్షేమ పథకాలలో నిమగ్నమై ఎట్లయితే ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి, పేద ప్రజలను ఆదుకోవాలి, మహిళల్ని కోటీశ్వరులను చేయాలి, రైతుగా బతకనియాలి, గర్వంగా బతకనియాలని మా ప్రభుత్వం ఆలోచిస్తుంటే గత ప్రభుత్వము రైతుకు అప్పులపాలు చేసి మహిళల్ని పట్టించుకోక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాళా దీపిచ్చేసి కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు సర్వనాశనం చేస్తే మాట్లాడనటువంటి మీరు ఈరోజు వచ్చి మా మీద మాట్లాడుతున్నారు. 1,50,000 కోట్ల నువ్వు మాట్లాడుతున్నావు, నేను చెప్తా వివరాలు తీసుకోబండి సంజయ్. 72,000 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులో నుంచి మా ప్రభుత్వం తీర్చేసింది. ఇప్పటిదాకా 56,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన దానికి వడ్డీలు కట్టింది మా ప్రభుత్వం. ఇక్కడనే నువ్వు చెప్పినటువంటి డబ్బు ఇక్కడ పూర్తిగా ఇక్కడ కనబడుతుంది. సంక్షేమ పథకాలకి తల మునుకలై ఈరోజు ప్రతి శాఖలో నుంచి ఒక్కొక్క రూపాయి పోగేసి 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాం. మొత్తం ఇచ్చిన పథకాలను అమలు పరుస్తున్నాం. ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, 500కే సిలిండర్ ఇస్తున్నాం. మీ బాస్ని అడుగు. మా హయాంలో 410 రూపాయలు ఉన్న సిలిండర్ని మీ బాస్ తీసుకొని పోయి మోదీ పేద మోదీ ఈరోజు పేదోళ్ళని చేసి పెట్టేసి 1,700లకు సిలిండర్ తెచ్చాడు. సిగ్గు శరం ఉంటే మీ బాస్ని అడుగు. కేసీఆర్ చేసిన అప్పులకు చంపపెట్టు కొట్టి వాళ్ళ బిడ్డని జైల్లో వేసినట్లు వాళ్ళ మామని వాళ్ళ అయ్యని అందరిని తీసుకొని పోయి జైల్లో వేయండి. మాకు సహకరించాలి. ఎంక్వైరీలు మేము చేస్తున్నాం, కేంద్రం మాకు సహకరిస్తలేదు కదా. మాట్లాడితే మా చేతిలోకి ఇయ్యండి అంటున్నారు. మీ చేతిలోకి ఇస్తే ఎవరి చేతిలోకి పోతుందో మాకు తెలుసు కదా. అందుకనే భద్రంగా పట్టుకొని కాపాడుతున్నాం. ఆ కేసుల మీద పూర్తిగా విచారణ తెలితే వీళ్ళని తీసుకొని పోయి బొక్కలో పడేయాలి. కేంద్రం చేయాల్సినటువంటి విచారణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి దోపిడీని మేము బయటకు తీయాలని మేము చూస్తుంటే కేంద్రంలో వచ్చి వాళ్ళు కాళ్ళు చేలు పట్టుకుంటే ఎగ్జామ్షన్ వాళ్ళ చెల్లెలు జైల్లో పోయిండే. మరి ఎందుకు బయటకు వచ్చింది బెయిల్ మీద? కథ లేదు, కార్ఖాన లేదు, మాట లేదు, ముచ్చట్లేదు. ఇప్పుడు ఆమె కూర్చొని కౌన్సిల్లో కూర్చొని ఆమె పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడుతుంది. ఆమె ఏమో చేసిందంటే ఆమె ఏమో బీసీల గురించి మాట్లాడుతుంది, వీళ్ళేమో పాకిస్తాన్ గురించి మాట్లాడతారు, శ్రీలంక గురించి మాట్లాడతారు. శ్రీలంక గురించి మాట్లాడే బండి సంజయ్కి నేను చెప్తున్నా, మీరు అంబానీకి కాంట్రాక్ట్ ఇప్పియడానికి మోదీ డైరెక్ట్గా ఫోన్ చేసినటువంటి దాఖలాలు శ్రీలంకకి తెలియదా? గుర్తులేదా? మర్చిపోయినరా? ఇవన్నీ గత రోజులు గుర్తు చేసుకోండి. ఇప్పుడు మేము మాట్లాడతలేము, నోరు మూసుకుంటున్నాం కాబట్టి మీరు మా ఇష్టం మీద ఇష్టం వచ్చినట్లు వాగుతుర్రా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశం మీద చేసిన అప్పుని తీర్చుండి. దమ్ముంటే మీరు మాకు 1,00,000 సార్లు అన్నారు. పెట్రోల్ డీజిల్ మీద బాండ్లు ఇచ్చిండ్రు, ఇప్పటి వరకు 1,00,000 కోట్లు అప్పులైనాయి అన్నారు. 8,000 కోట్ల అప్పు అయినాయి, 1 రూపాయి అన్న తీర్చిండ్రా? మేమున్నప్పుడు 60-70 రూపాయలు ఉన్న పెట్రోలు
ఈ రోజు 100 దాటిపోయింది. ఆ రోజు డాలర్ ధర 62 రూపాయలు ఉంటే ఈ రోజు 88 రూపాయలకు వచ్చింది. ఎవనయ్యా సొమ్మని ఈరోజు భారతదేశాన్ని సర్వనాశనం చేస్తారు. మేము ట్యాక్సులు కడుతున్నాం కదా, బరాబర్ మీరు తీసుకుంటున్నారు కదా. మరి ఇంత లాభాలతో నడుస్తున్న భారతదేశాన్ని ఎందుకు అప్లపాలు చేస్తారు మీరు? మీకు అడిగేటోడు దిక్కు దివాణ లేరనే? నోరు తెరిస్తే మేము ఇంకా చాలా ఉంటుంది మీది. మీరు ఒక్కొక్కరు ఇలా బతకరు. రాష్ట్రానికి మొన్న పార్లమెంట్లో కొట్లాడు ఒక్క రూపాయి దేనేటువంటి సిగ్గులేని ఇద్దరు దద్దమ్మలు మంత్రులు మళ్ళీ మాట్లాడతారు. మీకు కూడా 8 మంది ఎంపీలు ఇచ్చారు కదా. మా మంత్రులు వేరే, కేంద్రంలో అధికారంలో ఉన్న ఇద్దరు దేశానికి మంత్రులుగా ఉన్నారు. ఒక సహాయ శాఖ మంత్రి, ఒక గనుల శాఖ మంత్రి. ఇద్దరు మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి మంత్రులు పార్లమెంట్లో వాళ్ళ ప్రభుత్వం దగ్గర నుంచి కొట్లాడి 1 రూపాయి తీసుకురావాలి. మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా ముఖ్యమంత్రి పోయి రోజు ఢిల్లీలో కొట్లాడి మాకు రావాల్సినటువంటి వాటాను అడుగుతున్నారా? మీరేమైంది నోరు తెరుస్తలేరు? మీ కేంద్ర ప్రభుత్వం ముంగల ఒక్కరోజు అన్న పోయి నేను రూపాయి తెస్తున్నాను ఏ కేంద్ర మంత్రితోనన్నా చర్చలు జరిపి, ప్రధానమంత్రితో చర్చలు జరిపి రాష్ట్రానికి ఏమైనా కొత్తగా అదనంగా 1 రూపాయి కానీ ఒకటి ఏదన్నా తీసుకొని వచ్చారు. వాళ్ళ బొంద తీసుకొని వచ్చారు. నేను ఇంకా చెప్తా ఈనో, పసుపు బోర్డు తెచ్చారు. ఏం చేశారు పసుపు బోర్డులో? మేము ఇస్తున్నటువంటి ధర కాకుండా పూర్తిగా సర్వనాశనం చేశారు పసుపు బోర్డు పేరు మీద. రైతులు చచ్చిపోతున్నారు కొట్టుకొని. మేము మద్దతు ధర ఇస్తే దాన్ని పసుపు బోర్డు కింద పెట్టేసి ఉన్న సర్వనాశనం చేసేసి ఇప్పుడు పసుపు బోర్డు కేంద్రం చేతులకు పోయినాక మేమేం చేయాలి ఇప్పుడు దాన్ని? చెప్పండి. ఇవన్నీ తప్పులు చేస్తున్నది మీరు. సరిదిద్దుతుంటే మమ్మల్ని అనరాని మాటలని ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే కదా. బీఆర్ఎస్ బతుకుతే బీజేపీ బతుకుతుంది. బీజేపీ దగ్గర వాళ్ళ పప్పులు ఉడకాలనంటే వాళ్ళకు మాయమచ్చిక చేసుకోవాలి. బీఆర్ఎస్ వాళ్ళ పని. వీళ్ళిద్దరూ ఒక్క గూటిలో ఉన్నటువంటి 2 పేర్లు. వాళ్ళది బీఆర్ఎస్, వీళ్ళది బీజేపీ. ఇద్దరు కేంద్రంలో ఉన్నటువంటి దొంగలిద్దరు. ఎట్లా చూస్తారు? బండి సంజయ్ మాట్లాడుతూ అర్బన్ నక్సల్ కు ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్. నిన్న మొన్న చేసిన కులగణన డీటెయిల్స్ తోటి తెలంగాణ ఆస్తుల వివరాలను కూడా అర్బన్ నక్సల్ చేతిలో పెడుతుంది. తుపాకీ రాజ్యానికి కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది. అంటే దొంగతనం చేసినోనికి ఏ బుగులు ఉంటది కదా. ముందు ఆయన పరిస్థితి ఎక్కడుండే, ఈ రోజు 8,000 కోట్లకు అధిపతి ఉన్నాడు ఒకసారి చూసుకోమన్నాడు. అట్లాంటి వివరాలన్నీ బయటపడతాయి కదా. అసలు నిజంగా జెన్యున్ గా ట్యాక్స్ కట్టేటోడు, రూపాయి ట్యాక్స్ కట్టేటోడు బరాబర్ నాది ఇంత అని నువ్వు పెట్టవా? అఫిడవిట్లో పెట్టవా? నువ్వు నీ డేటా ఇప్పుడు ఒక ఇల్లు లోన్ కొనాలనంటే నీ ఆస్తుల వివరాలు, నీకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, నీకు ఒక లోన్ రావాలనంటే నాకున్నటువంటి స్థిరచర ఆస్తులు వివరాలు ఇస్తేనే నీకు లోన్ ఇస్తాడు కదా. నీకు ఒక వ్యాపారం ఉన్నదంటే వ్యాపారం స్టేట్మెంట్ అడుగుతాడు కదా. ఇది గవర్నమెంట్ గుప్తంగా వస్తుంది కానీ తీసుకొని పోయి నక్సల్స్ చేతిలో పెడుతుందా? పోనీ ఎవరికైతే ఇష్టం లేదో మేము ఆస్తుల వివరాలు ఇవ్వకున్నా పర్వాలేదని క్లియర్గా చెప్పినాం. ఈ దొంగలు వచ్చి నోటికి వచ్చినట్లు మాట వాళ్ళకి చేత కాలేదు కదా. బీసీ కులగణన చేయనికి చేత కాలేదు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేత కాలేదు వాళ్ళకి. కాబట్టి మేం చేసినాము. దానికి ఏదో ఒకటి అనాలి కదా. కేంద్రంలో ప్రతిపాదన తీసుకొని వస్తున్నాడు మా రాహుల్ గాంధీ. రోజు నెత్తిరోరు మొత్తుకుంటున్నాడు. చేతనైతే కులగణన చేసి ప్రతి ఒక్క కులానికి మా వాటా ఎంత ఉన్నదో ఇవ్వండి మీకు దమ్ముంటాయి. మీకు చేత కాలేదు, మేము చేసినాము. దేశంలోనే చరిత్ర సృష్టించింది ఈరోజు మొత్తం కులగణన పూర్తిగా క్రిస్టల్ క్లియర్గా 1 కోటి మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనేటువంటి ఈ సర్వేలో ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీతో తప్పించి ఎక్కడ కూడా ఇష్టానుసారంగా కానీ దొంగ లెక్కలు కానీ ఎక్కడా చేయలేదు. మీలాగా 24 గంటలలో కులగణన చేసినాము 52% ఉన్నదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేదు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగస్తులు డేటా తీసుకొని వస్తేనే ఆ సర్వే రిపోర్ట్ని మేము ప్రజెంట్ చేసినాము. అంతే తప్పించి దొంగ లెక్కలు కావు. ఇవ్వకపోతే మేమేం బలవంతం చేసి పీకలు పట్టుకోలేదు, ఆస్తుల వివరాలు అడగలేదు. ఇష్టం ఉంటే ఇవ్వచ్చు. ట్యాక్సులు కట్టినోడు రుబాబ్తో బతికేటోడు డెఫినెట్గా ఇస్తాడు. ఎందుకు ఇయ్యాడు? నీలాగా పెళ్ళం మెడల పుస్తలతో అమ్ముకొని నేను పోటీ చేసిన జెడ్పీటీసీగా అన్నోడు ఈరోజు 1000 కోట్లు ఉన్నాయి. ఏడికెళ్ళి వచ్చినాయ్యా? నీ జీతం ఎంత? నీకున్నటువంటి ఆస్తుల వివరాలు ఎంత చెప్పు ఒకసారి. దోపిడీలకు ఎగబడ్డ బీజేపీలో మీరు ఇవన్నీ మాట్లాడితే చూసుకుంటూ కూర్చోాలి. నక్సల్స్ నీకు ఏమైనా వార్నింగ్ ఇచ్చిర్రేమో నీ ఆస్తుల వివరాలు తీసుకొని. కాబట్టి మొత్తం రాష్ట్రం మొత్తం పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగాని అదే కనబడుతుంది. ఈ రుణమాఫీ అయిందా మేడం? 100% కంప్లీట్ అయిందా తెలంగాణలో? 100% అయిందని ఎవరైనా మేము చెప్పినామా? 21,000 కోట్లు రుణమాఫీ చేసినామని మేము చెప్పినాము. ఎవరివైతే 2 లక్షల రూపాయలు ఉన్నాయో, ఏదైతే టెక్నికల్గా ప్రాబ్లమ్స్ లేవో అవన్నీ క్లియర్ చేసినాము. మేము 100 సార్లు చెప్పిన అదే మాట ఉంటుంది, మీ వివరాలు తీసుకున్న అదే మాట ఉంటుంది. ముచ్చట కవితమ్మ కౌన్సిల్లో నిన్న 50,000 కోట్లు అప్పులు తీర్చాలంట. సిగ్గున్నదమ్మా. మరి మీ ఏందో మేము రుణమాఫీ చేసినామని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకొని 7,000 కోట్లకు తీసుకొని పోయి రుణమాఫీ చేసిండు. మేము ఈరోజు మీరు లక్షల కోట్లు అప్పు చేసిన దానికి వడ్డీలతో పాటు అసలు తీర్చుకుంటూ ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తుంటే ఇంకా ఏమో అన్నది బూతు మాట తిట్టింది కౌన్సిల్లో. నేను అన్నాను కానీ
అన్పార్లమెంటరీ వాడు మాట్లాడతా అని మరీ మాట్లాడినటువంటి ఉమ్, ఈమెకు కానీ బండి సంజయ్కి కానీ కిషన్ రెడ్డికి కానీ ఇంకొకరికి కానీ ప్రతి ఒక్కరికి హరీష్ రావుకి కానీ నా మూతోడు జవాబు ఒకటే చెప్తున్నా, మేము 2 లక్షల లోపల రుణాలు ఇస్తాము అన్నాం కానీ అయ్య తెచ్చుకునే కొడుకు ఆమె చెప్తున్నది, కౌన్సిల్లో చెప్తుంది. ఉమ్, అందరంట నలుగురు తెచ్చుకున్నారంట లోన్లు. అట్లా తెచ్చుకుంటారా? సాధ్యమైపోయింది. ఆమె మాట్లాడే మాట ఒక్క భూమి మీద ఒకటే లోన్ ఉంటుంది. అవును. ఈ కొడుకు కోడలు బిడ్డ అల్లుడు తండ్రి తెచ్చుకున్నారు లోన్లు. ఒక్కింట్లో 8 లక్షలు 10 లక్షలు అప్పు అయిందని చెప్తున్నది ఆమె. కానీ అందరికీ రుణమాఫీ చేసినామని నిరూపిస్తే ఖచ్చితంగా నేను చెప్పినమా? నేలకు రాస్తా అని అంటున్నాడు అరే హరీష్ రావు. ఇప్పటిదాకా టెక్నికల్ ప్రాబ్లం లేనివి ఏవేవైతే 2 లక్షల లోపలనే అవన్నీ క్లియర్ చేసినామన్నావు. హరీష్ రావుకి రోజు జేబులో పెట్టుకొని తిరుగుడు కాదు రాజీనామా, వచ్చి గవర్నర్కి సబ్మిట్ చేయమని ఆ రోజే చెప్పినాము. ఏది చేత కాకపోతే ఏదన్నా కూడా ముంగలేసుకుంటారు, వాళ్ళకి చేయని చేత కాలేదు కదా. మళ్ళీ మీరు అప్పుడు ధనిక రాష్ట్రం ఉంటేనే అమ్మి రైతులకు చివర్ల 7-8 ఏళ్ల తర్వాత ఒక 20,000 25,000 అట్లా రైతులకు వేసారు కదా మీరు. మరి మేము ఏమీ అమ్మకుండా ఈరోజు 21,000. మీరు కూడా ఇక్కడ కోకాపేట దగ్గర భూమి అమ్మడం నెక్స్ట్ అనుకుంటున్నారు గురించి కదా? చెప్పొద్దు, ఇప్పటిదాకా జరిగినటువంటి గురించి అడుగుతున్నా. అదే అంటే మీరు సమాధానం. భవిష్యత్తులో ఎప్పుడు కాంగ్రెస్ భూములు అమ్మదా? భూములు ఎక్కడ కుదబెట్టదా? కుదోబెట్టదు, అమ్మదు అంటే దానికి ఓ లెక్క పత్రం ఉండదు. నువ్వు చేసిన సన్యాసి పాలనకి ఈరోజు మేము దానికి ముడుపులు చెల్లించుకోవాల్సి వస్తున్నది. మా పరిస్థితులు ఎట్లయినాయి అంటే తెలంగాణను నడిపియాలన్నా వద్దా? తెలంగాణను నడిపియాలంటే రూపాయి ఇచ్చిపోయింది ఆ విధవ. మేము 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చినాం. అప్పుడు 72,000 కోట్లు 70 సంవత్సరాల కనంటే నువ్వు చేసిన దానికి మేము నీకు జత చేసి ఇచ్చింది ఎంత చెప్పు? కేంద్రం మీద ఓవర్ డ్రాఫ్ట్ కాకుండా మేము కాపాడుకున్నాం. రాష్ట్రానికి అప్పుల పాలు కాకుండా కాపాడుకున్నాం. గతంలో మేమైనా టీడీపీ పార్టీ అయినా ఒక 10 ఏళ్ళు వాళ్ళు పాలించారు, మేము 50 ఏళ్ళు మేము పాలించడం, 55 సంవత్సరాలు అయినా ఎవడు కూడా ఇంత ఓవర్గా వెళ్ళి ఎవడు అప్పులు చేయలేదే. దేశం మీద ఆ దరిద్రులు అట్లనే మోపైనరు, రాష్ట్రంలో వీళ్ళు అట్లనే మోపైనరు ఇది వరకు. మరి ఆ అప్పుల్ని బేరేజ్ చేసుకొని బతకాలి అని అంటే మేము వేలం వేసిన మీలాగా ఏ రాజ్ పుష్పాకో లేకపోతే ఇంకో తెలంగాణ ప్రజల చెవుల పుష్పాలు పెట్టేటంత పని మేమైతే చేయం. ఏదన్నా ఉంటే ఓపెన్ ఆక్షన్ ఏమన్నా ఉంటే పని అయ్యే పని, ప్రజలకు ఉపయోగపడే పని, ప్రభుత్వానికి ఉపయోగపడే పని చేస్తాను తప్పించి మీలా అమ్మము అని మేము శుద్ధపూసల మాటలు చెప్పాము. అమ్మితే దానికో లెక్క పత్రం ఉంటుంది. నువ్వు రైతు రుణమాఫీ తీర్చడానికి ఔటర్ రింగ్ రోడ్డు 30-40 వేల కోట్ల ఆస్తిని 7,000 కోట్లకు అమ్ముకుంటావు. చెప్పు ఎవరయ్యా సొమ్మని? మేము కట్టించినాం, నువ్వు అమ్మినావు ప్రతిదీ. మేము అన్నీ పోగేస్తే నువ్వు కుదోలో పెట్టుకున్నావు అన్నీ. సో ఏంది ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు నెరవేరే మళ్ళీ ఆమె దొరసానమ్మ కౌన్సిల్లో మాట్లాడుతున్నది. నాగార్జున సాగర్ అంట ఇప్పుడు పూర్తిగా తెలంగాణలోకి ఎందుకు తీసుకురాలేదు, కొలతలు ఎందుకు చేసుకోలేదు, ఆఫీసర్లు ఏం బిగుతున్నారంట. వచ్చి పట్టుమని 15 నెలలు కూడా కాలేదు నాగార్జున సాగర్ ప్రాజెక్టునంతా తెలంగాణలో కలుపుకోండి. మీ అయ్యకి ఏమన్నా మీ అయ్యని అడగాల్సిందంతా మర్చిపోయి మమ్మల్ని అడుగుతున్నావు. నాకు అర్థమవుతుంది. 10 ఏళ్ళు ఏం బీకిండో అడగకుండా ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డికి చెప్పి నువ్వు తీసుకొని వచ్చి ఆడ మొత్తం ఏమంటారు పారామిలిటరీని పెట్టినట్ల మొత్తం పోలీస్ బలగాల్ని నింపి ఎలక్షన్ టైంలో చేసిన కంపు సరిపోలేదని మళ్ళీ మాకు ప్రశ్నలు వేస్తుంది ఆమె. సో ఎట్లా చూస్తారు ఈ అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, లేకపోతే 6 గ్యారెంటీలకు కావచ్చు? ఆల్రెడీ 5 గ్యారెంటీలు ఆల్రెడీ నెరవేరినాయి. ఇంకా మిగతాయి కూడా నెరవేర్చడం కోసం మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. మేము మీలాగా తప్పించుకొని 3 ఎకరాలు ఇస్తాము, దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తాము, లేకపోతే ఇంకోటి దళితులకు 10 లక్షలు ఇస్తాము అనే దొంగ మాటలు అబద్ధాల మాటలు మేము చెప్పలేదు. ఇచ్చిన హామీలు బరాబర్ లిఖితపూర్వకంగా ఇచ్చినాం. అవి పూర్తిగా నెరవేరుస్తాం. అఫ్కోర్స్ ఆలస్యమైన మేము కాదనిలే కొన్ని విషయాలలో, కానీ ఆ ఆలస్యం కూడా మీ దరిద్రం వల్లనే. 3.5-4 లక్షల కోట్లు అనుకున్న అప్పుని 7.5 లక్షల కోట్లకు అప్పు చేసినాం. అదే మేము వడ్డీ కనుక 6.5 కోట్లు నెలకు కట్టకపోయినంటే ఆ 6,000 కోట్ల రూపాయలు మాకు నెల మేము ఇచ్చిన పథకాలకు పూర్తి స్థాయిలో సఫిషియెంట్గా సరిపోతుండే. మీరు చేసిన దరిద్రాన్ని కుడవనికే సరిపోతుంది కదా మాకు. మేము నెరవేరుస్తాము ఇచ్చిన హామీలు. ఇప్పుడు 60,000 ఉద్యోగాలు దేశంలోనే ఏ ప్రభుత్వం కూడా సంవత్సరం లోపల ఇయ్యనటువంటి ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో కూడా మేము ఇచ్చినాం. మేము ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తే అది కేసీఆర్ నియమించింది, అది మేము చేస్తే దానికి వ్యతిరేకంగానే. ఉచిత బస్సు ఇస్తే అవమానించుడే, సిలిండర్ 500కి ఇస్తే ఎవరికి రాలేదనుడే, 200 యూనిట్ల కరెంట్ ఇస్తే దాని మీద ఎగతాళి చేస్తుండే. అరే ప్రతిదానికి ఎగతాళి చేస్తారు. నువ్వు చేసింది ఏం లేకున్నా మేము అన్నీ చేస్తుండే. అన్నీ మేమై తెలంగాణ ప్రజలకు అండగా నిలబడుతుంటే మమ్మల్ని అనుకుంటా పోతే చూస్తూ ఊకుంటారా? ఎట్లా చూస్తారు? కేసీఆర్ వస్తా అసెంబ్లీలో ఎండగడతా అన్నాడు, రాలేదు. రోజు ఇదే కథ చెప్పుడు, నేను దీనికి ఆన్సర్ ఇచ్చుడు. ఏం చేసిండు? 2 రోజుల తర్వాత
ఎల్లుండి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, రమ్మని చెప్పు. ఈరోజు బీసీ బిల్లు ప్రవేశపెడుతున్నారు కదా, ఏం బిక్తున్నాడు, ఎందుకు రాలేదు? వచ్చిండా అసెంబ్లీకి? వచ్చిండా? నువ్వు చెప్పు, వచ్చిండా? రాలేదు. మరి ఊకే ఆయన వస్తాడంట, ఆయన ఏమన్నా అడవిలకెళ్ళి ఇడిచిన పులి అయ్యేంది పూర్తిగా జనాల మీద పడి కర్వనికి? మీరు అట్లా ఏమన్నా ఉంటే వస్తూనే ఏంటన్నా తీసుకొని వచ్చి బోల్లో వేసేసేయండి అక్కడ. అడవిలకెళ్ళి పులి గిలి వస్తుంటే అందరు పట్టుకొని తరుముతారు చూడు, అట్లాంటిది ఏమన్నా ఉంటే మరి తీసుకొని పోయి బోన్లు వేసి మీరు అంటే నేను చెప్తున్నా, అట్లాంటిది ఏమన్నా లేకపోతే పిచ్చుకుకి వస్తే కూడా తీసుకొని పోయి మందు పెడతారు కదా, అట్లేమన్నా ఉంటే మరి చూడండి, మళ్ళీ అదేమన్నా ఉంటే చెయ్యండి. ఆయన జీతం కోసం వస్తున్నాడు, ఆయన సస్పెండ్ కాకుండా ఆయన ఎమ్మెల్యే పదవి పోకుండా కాపాడుకోవడానికి అప్పుడప్పుడు 6 నెలలకో సంవత్సరానికో మొత్తాన్ని 2 సార్లు వచ్చిపోయాడు కేసీఆర్. సంవత్సరం 15 నెలల 2 సార్లు వచ్చిపోయాడు. ఇన్ని రోజులు సమావేశాలు జరిగితే 2 సార్లు వచ్చాడు. మన పిచ్చోళ్ళకి మనకు తెలియదు, వాళ్ళకి అన్నీ బాగానే తెలుస్తాయి. మా అయ్యనేమో అటెండెన్స్ కోసం వస్తున్నాడు, దాన్ని విషయాన్ని ఇంత పెద్దగా చూపించి భూతద్దల్లో చూపించి మా నాయన వస్తే పులి సింహము ఇంకేంటిదో చిరుత ఇంకేమో అంటారు కదా, గాండ్రీ చెట్టు రకరకాలు ఉంటాయి కదా, అట్లాంటివన్నీ మా అయ్య వస్తున్నాడు అంట. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ నేతలు ఎవరు సరిపోరు, ముఖ్యంగా కాంగ్రెస్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అయినా మంత్రులైనా ఆవగించంతా కూడా సరిపోరు అంటారు కదా, నిజంగానే సరిపోతారా సరిపోరా? ప్రజలు చూపించారు, ఆ ప్రజలు చూపించిన స్థానంలో మేము పోయి కూర్చున్నాము. నీకు సరిపోతే వచ్చి సమాధానం చెప్పు, సరిపోకపోతే ఎట్లన్నా ఫామ్ హౌస్లో పండుకుంటాను ముందే చెప్పినావు. మీరు నాకు అధికారం ఇస్తే వచ్చి పని చేస్తా, లేకపోతే నాదేం పోయి ఏడుతున్నది, నేను పోయి పండుకుంటాను, అదే పని చేస్తున్నావు. నీకు ప్రజలు ఏం తీర్పియాలని అది ఇచ్చిండ్రు, ప్రజలు నిర్ణయించిండ్రు. మేము మా సరిపోతారా లేదా అని నువ్వు చెప్పుడు కాదు, ప్రజలు చెప్పిండ్రు దానికి సమాధానం. చాలు, ఎవరు సరిపోవాలి ఏం సరిపోవాలి? నువ్వు ఏడికెళ్ళి మొలిచినావు, రాజకీయ భవిష్యత్తు ఏడికెళ్ళి మొదలైంది నీది? కాంగ్రెస్ టీడీపీల నుంచి నీ భవిష్యత్తు మొదలై, నీ అంతటా నువ్వు మహాత్మునివి లేకపోతే వీరుడివి సూర్యుడివి ధీరుడివి కావు కదా. నువ్వు ఒక రాజకీయ పార్టీలో బతుకు తెరువు కోసం రాజకీయం చేసి, ఆ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి, ఆ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని పదవుల్ని సంపాదించి, ఆ రాజకీయం తెలంగాణ సెంటిమెంట్ మీద అన్ని రాజకీయాలు చేసినవి నువ్వు ఒక పెద్ద సూర్యుడు ధీరుడు అని అంటే ఏం చేయాలి నేను? ఇక నాకు ఊకుక మళ్ళీ అడగకండి, నెక్స్ట్ టైం అడిగితే మంచిగా ఉండదు. ఇక కేసీఆర్ గురించి ఆయన వచ్చే మనం మాట్లాడితే దాని గురించి అడగండి, నేను చెప్తా. ఆయన వస్తున్నాడంట వస్తే ఏం చేయాలి? ఆయనకు ఒక కుర్చీ ఉంటుంది, కుర్చీలో వచ్చి కూర్చుంటాడు, దమ్ముంటే సమాధానం చెప్తాడు, లేకపోతే బయటికి వెళ్ళిపోతాడు, అటెండెన్స్ మీద సంతకం పెట్టేసి వెళ్ళిపోతాడు. దానికి ఊరికే మీరు అడుగుడు మేము సమాధానం చెప్పుడా? రైట్, ఏం చెప్తారు ఫైనల్ గా? ఈ బడ్జెట్ ఎట్లుండబోతున్నది? తెలంగాణ ప్రజలు సాటిస్ఫాక్షన్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే బీఆర్ఎస్ అన్నట్టు డొల్లా బడ్జెట్ ఏమైనా పెట్టబోతుందా? అంటే ముందే తెలుసా వాళ్ళకు బడ్జెట్ ఎవరైనా లీక్ చేసి? డొల్లా బడ్జెట్ పెద్ద ఏముంటుంది బడ్జెట్? ఏముంటుంది మీలాగానేమి అంకెల గారెడ్డి బీజేపీ వాళ్ళు అప్పుడు కరోనా టైంలో 20 లక్షల కోట్లు చూపించినట్ల మీరు ఏదో ప్రజలకు ఇది చేస్తాం అది చేస్తామని లక్షల కోట్లు చూపించి లక్షల పనులు కూడా చేయనటువంటి మీరు మా గురించి పోల్చుకునేటంత అర్హత లేదు. మేము బడ్జెట్ ఇస్తాము, బడ్జెట్లో పూర్తిగా బడ్జెట్ వచ్చినాక మాట్లాడదాం కదా. నాకేం తెలియదు కదా, మంచిగా ఉండాలనే కోరుకుందాం. నేనేం బడ్జెట్ చేసేటప్పుడు ఉండేటంత నా పదవి కాదు అక్కడ. పోనీ బడ్జెట్లో నేనేమన్నా నా కార్పొరేషన్కి ఏమైనా కావాలంటే నేను పోయి అడుగుతా, ఇచ్చినాము. మా కార్పొరేషన్కి నిధులు ఇవ్వమని అడిగినాము, సుముఖంగా సమాధానం చెప్పి ఇస్తాము అన్నారు. ఆడి వరకు నా స్థాయి వరకు నేను మాట్లాడతాను. ఓవరాల్గా చూస్తే అందరు ప్రజలకు అన్నీ సరిపోయేటంత బడ్జెట్ సుభిక్షంగా ఉండాలి సంవత్సరం పాటు అని అంటే ప్రభుత్వం కూడా అన్ని విధాల మంచి బడ్జెట్ ఇవ్వాలనే కోరుకుంటాం. నేను కూడా సామాన్య పౌరురాలనే కదా, రాజకీయానికి వదిలేస్తే బయటకు వస్తే నేను కూడా సామాన్య పౌరురాలు, నాకు కూడా అందుబాటులో ఉండే బడ్జెట్ కావాలని నేను కూడా కోరుకుంటాను, నువ్వు కూడా కోరుకుంటావు, ఆయన కూడా కోరుకుంటాను, అందరు కోరుకుంటాం. అట్లుండాలనే కోరుకుందాం. వాళ్ళకి డొల్ల ఉంటుందా లేకపోతే బటర్ ఉంటుందా ఏముంటుందో 19వ తారీఖు తర్వాత మాట్లాడదాం కదా, ఇంకా టైం వస్తుంది. మీకు సబ్జెక్ట్ ఉన్నది, మీ టీవీ ఛానల్కి రేటింగ్ కావాలంటే మళ్ళీ 19వ తారీఖు తర్వాత మాట్లాడదాం. రైట్. సో ఫైనల్ ఏం చెప్తారు బీఆర్ఎస్ నాయకులకు? సభలో మామూలుగా ఉండదు. సో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పోయినసారి కూడా వాళ్ళు వచ్చినాక మాకు ప్రభుత్వం ఏర్పడినాక రెండోసారి బడ్జెట్ ఇది, రెండోసారి బడ్జెట్. పోయినసారి ఎంపీకి ఒరగబెట్టినరో ఇప్పుడు ఎంపీకి ఒరగబెడతారో నాకు తెలియదు. ఏమున్నా పనికి మళ్ళీ లొల్లి తప్పించి ఏముంటుంది చెప్పు? హరీష్ రావు లొల్లికి అదేమో అంటారు చూడండి, మంత్రాలకు చింతకాయలు రాలం అన్నట్లు హరీష్ రావు మాటలకు ఒరిగేది లేదు, సచ్చేది లేదు. ఏ మంచి పని చేసినా దానికి మనం ఇంట్లోకెళ్ళి బయటికి పోతుంటే పిల్లి అడ్డం వస్తాం మళ్ళీ లోపలికి వస్తాం చూడు, హరీష్ రావు అసంటాడు, అట్లా అంటాడు. కాబట్టి ఏ మంచి పని చేసినా అడ్డుపడేటటువంటి దరిద్రులు వాళ్ళు, పిల్లి లాంటి దరిద్రులు వాళ్ళు. సో ఇది మొత్తం మీద కాల్వ సుజాత క్లియర్ చెప్తా ఉన్నారు. బడ్జెట్ మీద భవిష్యత్తులో మాట్లాడదాం, బడ్జెట్ ప్రవేశపెట్టాక. బట్ ఏదేమైనప్పటికీ కూడా కేవలం సభలో గందరగోళం క్రియేట్ చేయడం, లొల్లి పెట్టడము బీఆర్ఎస్కు ఆనవాయితీగా మారిందన్నట్టుగా కాల్వ సుజాత చెప్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే మాట్లాడాలి, నిజంగానే
దాని గురించి ఫైట్ చేయాలనుకుంటే, ప్రజల వెనుక ఉండాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలి. ఎందుకు అసెంబ్లీకి హాజరు కావట్లేదు? ఈ 15 నెలల్లో 2 రోజులు మాత్రం ఎందుకు అసెంబ్లీకి వచ్చి మిగతా టైంలో రావట్లేదంటూ ఆమె ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది ఇంకా. ఈ జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత వాడివేడి చర్చలు ఉండబోతున్నాయి. మినీ ఒక యుద్ధంలాగా అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నటువంటి ఇంట్రెస్టింగ్ వాతావరణం అయితే తెలంగాణ ప్రజల్లో నెలకొంది కాబట్టి, సో ఇవాళ రేపు ఈ బడ్జెట్ పెట్టిన తర్వాత మరి ఇంకెట్లుండబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.